బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చెత్త వ్యవహారం పెద్ద రచ్చకు దారితీస్తోంది. చెత్త సేకరణ, చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబుల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. దీంతో కడప కార్పొరేషన్ పరిధిలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చెత్త యుద్ధం మొదలైందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే చెత్త విషయంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీరియస్ కావడంతో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. కడప కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా చెత్త లేకుండా రాత్రికి రాత్రే క్లీన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అంతకుముందు చెత్త పన్ను వసూలు చేయాల్సిందేనంటూ మేయర్ సురేష్ ఆదేశాలిచ్చారు. గత వైసీపీ హయాంలో మాదిరిగానే పన్ను వసూలు చేయాలని అన్నారు ఆయన. పన్ను కట్టకపోతే చెత్తను సేకరించమంటూ హెచ్చరించడం పెద్ద దుమారానికి తెరలేపింది. ఈ క్రమంలోనే కడప కార్పొరేషన్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని, జీవో ఇవ్వకున్నా చెత్త పన్ను వసూలు చేయలేదని వ్యాఖ్యానించారు. కడప మేయర్ చెత్త పన్ను వసూలు చేసుకోమని చెప్పడం సరికాదని ఆమె మండిపడ్డారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే కడప కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త ఎత్తకపోతే కమిషనర్, మేయర్ ఇంటి దగ్గర చెత్త వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది. చెప్తున్నాను, నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్, ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో, మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి ఈ విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు చేస్తారు వీళ్ళు? వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు కార్పొరేషన్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన, కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి. నేను నా మనస్స, వాచ, కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలను మేయర్ సురేష్ బాబు ఖండించారు. చెత్త పన్ను వసూలు చేయవద్దని ప్రభుత్వం అధికారిక ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు ఆయన. కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, జీవో జారీ చేయలేదని తెలిపారు. చెత్త తొలగించడానికి కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, చెత్త ద్వారా 25 లక్షలే రాబడి వస్తుందని స్పష్టం చేశారు. 3 నెలల నుంచి ఎవరు చెత్త పన్ను కట్టడం లేదని, పన్ను వసూలు చేయకపోతే సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలంటూ ప్రశ్నించారు ఆయన. ఎమ్మెల్యే హుందాతనంతో వ్యవహరించాలని సురేష్ బాబు కామెంట్స్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇటు కడపలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ చెత్త వ్యవహారం పెద్ద రచ్చకే దారితీసింది అనుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా మాటల తూటలు పేల్చుకుంటున్నారు. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? గత 2 రోజులుగా కడప నియోజకవర్గంలోని కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త విషయంపై, చెత్త పన్ను విషయంపై అట్లా అది పాలకపక్షం, కార్పొరేషన్ పాలకపక్షమైన మేయర్ సురేష్ బాబు కావచ్చు, అలాగే అధికార పార్టీ అయిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా చెత్త పన్ను ఎవరే కానీ కట్టరు, చెత్త కంపల్సరీగా ఎత్తాల్సిందే అని చెప్పి మాధవిరెడ్డి అయితే ఖండిస్తున్నారు. అయితే ఈ ఖండన పాలకపక్షమైన మేయర్ సురేష్ బాబు అయితే చెత్త పన్ను వసూలు చేయకపోతే కార్పొరేషన్ అధికారులకు, కార్పొరేషన్కి లాస్ వస్తుంది, ఆ లాస్ ఎవరు భరాయించాలా అనే విషయము నేను మాట్లాడాను తప్ప అధికారుల దగ్గరకు, అధికారులతో ఎటువంటి జారీ చేయలేదు. నేను అధికారులు ఫలానా వాళ్ళ దగ్గర చెత్త పన్ను వసూలు చేయని చెప్పి ఎక్కడే కానీ నేను చెప్పినట్లయితే దాఖలు లేదని చెప్పి మేయర్ అయితే మరో పక్క వాపుతున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు కడప కమిషన్ అయితే మనం వ్యక్తి వెళ్ళి వివరణ అడగగా అయితే ఎక్కడే కానీ మేము కడప కార్పొరేషన్ పరిధిలో
మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను ఎక్కడే కానీ వసూలు చేయమని చెప్పి మాకేమో హుకుం జారీ చేయలేదు. అయితే గత ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో చెత్త పన్ను వసూలు చేయమని చెప్పి ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారమే మేయర్ చెత్త పన్ను వసూలు చేయాలని చెప్పి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్లయితే చెప్తున్నారు. అయితే మరోవైపు దాదాపు కడప కార్పొరేషన్ పరిధిలో 100 ఆటోలు ఉండగా చెత్త కలెక్ట్ చేసేదానికే ఇందులో 20-30 ఆటోలు మాత్రమే నిలుపుదల చేశాము. మిగతా 60-70 ఆటోలు యథావిధిగా చెత్త ఎత్తేదానికి కంటిన్యూగా వెళ్తున్నాయని చెప్పి కడప కార్పొరేషన్ అయితే కమిషనర్ అయితే చెప్తున్నారు. అయితే మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలకు కడప కార్పొరేషన్ అధికారులు స్పందించారు. అయితే నిన్న రాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో కడప కార్పొరేషన్ పరిధిలో ఎక్కడే గాని చెత్త లేకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసిన వైనం అయితే మనం చూస్తున్నాం. సత్వగా రైట్, థ్యాంక్ యూ మధు.